హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక బిట్లోని భూమిని ఐఎంజీ భరత్ అనే సంస్థకి 20 సంవత్సరాల క్రితం, అంటే నేను అనుకోవడం చంద్రబాబు గారి హయాంలో ప్రభుత్వం కేటాయించింది. దేంట్లో నుంచి కేటాయించింది? హెచ్యుకి సంబంధించినటువంటి 2500 ఎకరాల నుంచే కేటాయించింది. ఆ తర్వాత 2005-06లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఈ కేటాయింపు రద్దు చేసింది. దీనిపై అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తూ ఉంది. ఈ స్టోరీని కాసేపు పక్కన పెడితే మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇలా గోరంత కొండంతలుగా గొగ్గోలు పడుతున్న కేటీఆర్ నిర్వాకం ఈ విషయంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా చక్కటి కథలు అల్లుతా ఉన్నాడు. కిషన్ రెడ్డి కేటీఆర్ చేతిలో చెయ్యేసి చెప్పు బావ అనే విధంగా పాట పాడుకుంటూ ఎస్సీ భూముల మీద మాట్లాడుతూ ఉన్నారు. అసలు విషయాలకు వెళ్తే 2014లో మిత్రులారా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాగానే ఆనాడు కేసీఆర్ కేటీఆర్కి బినామీగా ఉన్నట్టు రామేశ్వరరావు కన్ను ఈ భూముల మీద పడింది. అయితే అప్పటి భూముల విషయం కోర్టు పరిధిలో ఉండటంతో అదే సర్వే నంబర్లో 25లోని భూమిలో 50 ఎకరాలకు సంబంధించి నడుస్తున్న లీగల్ పంచాయతీని కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అక్కడున్న వీరు వ్యక్తులతో మాట్లాడి దాన్ని సెటిల్ చేసినటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు రంగంలో దిగి సెటిల్ చేసిన 50 ఎకరాలు ఎక్కడిది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర హయాంలో రద్దు చేసినటువంటి భూముల్ని, అది కోర్టు వివాదాల్లో ఉండగా దీనికి బదులుగా ఇంకొక 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించడం జరిగింది. దీని బదులుగా ఆనాడు రిజిస్టర్ గారు సంతకం పెట్టించినారు. ఈ భూములు ఐఎంజీ భరత్కి ఇస్తే దానికి బదులుగా 400 ఎకరాలు తీసుకున్నారు. మళ్ళీ యూనివర్సిటీకి ధనవంతమైంది ప్రభుత్వ భూమి. ఆ భూమి ఇలా అన్యాక్రాంతమైంది. దానిలో అందరి పాత్ర ఉంది. ఆ భూముల్లోనే ఇలా మనం మై హోమ్ విహాంగా అనేటువంటి ఒక బహు అంతస్తుల భవనం అక్కడ వెలిసింది. ఇలా కేటీఆర్ గారు సవాల్ విసురుతున్నా దానికి 100 ఫీట్ల రోడ్డు కేటాయించడం జరిగింది. ఇది నీ హయాంలో జరిగింది కాదా? అప్పుడు ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని నీకు తెలియదా? కిషన్ రెడ్డి గారికి తెలియదా? అంటే మీ విషయానికి వచ్చి మీ బెనామీలకి భూములు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది హెచ్సి భూమి మీకు కనబడదు. అక్కడ జినుకలు తిరుగుతాయి, నెమలు తిరుగుతాయి అనే విషయం కనబడదు. ఇది పచ్చని చెట్లున్నటువంటి ప్రాంతం అనేది కనబడదు. మీ బెనామీలకి భూములు కేటాయించి లీగల్ పంచాలు సెటిల్ చేసి దాంట్లో బడా భవంతులు కట్టుకున్నప్పుడు మాత్రం ఈ జెనుకలు కనబడలే, నెమళ్ళు కనబడలే, పచ్చదనం కనబడలే. అది కేటీఆర్కి కాదు, కిషన్ రెడ్డి కనబడలే. ఇవాళ మాత్రం వారు 21 ఈ తతంగా నడుపుతూ ఉన్నారు. మిత్రుల ఈ విషయాలను కూడా మీకు సర్క్యులేట్ చేస్తాం. చాలా పెద్ద స్టోరీ ఎస్సీలో దాగి ఉంది. ఇది క్లారిటీతో చెప్పాల్సింది. 25 సర్వే నంబర్లో 530 ఎకరాల 28 గుంటల భూమిని హెచ్సియు శేర్లింగపల్లి మండల కార్యాలయం స్వాధీనం చేసుకుంది. ఎప్పుడు ఈ భూమిని ఎస్సీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం, దానికి బదులుగా 400 ఎకరాల భూమి వారికి మరి హెచ్సికి ఇచ్చినటువంటి సందర్భం. దీని బదులుగా శేర్లింగంపల్లి మండలం గోపల్లి గ్రామంలో సర్వే నంబర్ దీనికి ఆనుకొని 36లోని 195 ఎకరాలు 36 గుంటలు, సర్వే నెంబర్ 37లో 255 ఎకరాలు, సర్వే నెంబర్ 397లో 16 ఎకరాలు ఇవన్నీ కూడా హెచ్సికి బదిలీ చేయడం జరిగింది. దీనికి ఈ ఏదైతే గవర్నమెంట్కి భూమి తీసుకుందో హెచ్సి నుండి ఎంత భూమి తీసుకున్నారు? 534 ఎకరాలు తీసుకున్నందుకు బదులుగా ప్రభుత్వ భూమిని హెచ్సికి బదిలీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ బదిలీ చేశారు? అది గోపన్నపల్లి, శేర్లింగంపల్లి గోపన్నపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191 ఎకర్స్ 36 గుంటాస్, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాల 20 గుంటలు, మొత్తం 397 ఎకరాల 16 గుంటల భూమిని అదే రోజు యూనివర్సిటీకి బదిలీ చేయడం జరిగింది. దీనికి కూడా అప్పటి రిజిస్ట్రార్ వై నరసింహులు శేర్లింగ మండల రెవెన్యూ అధికారి సంతకాలు చేశారు.
ఇది బయట పెట్టకుండా ఇవాళ ఏదో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకున్నటువంటి భూమిని ఐఎంజీ భరత్కి ఇచ్చిన భూమి కోర్టులో కొట్లాడింది ఎవరండి? ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూమి కేటాయిస్తే దాని మీద కోర్టు కేసు వేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ స్వాధీనం చేసుకుంటుంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీంట్లో మసివూసి మారడికాయ చేసే విధంగా విద్యార్థులను రెచ్చగొడుతూ వారికి సదుపాయాలు కలగజేస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. దీనికి కిషన్ రెడ్డి గారు వత్తాసు పలుకుతూ ఉన్నాడు. అసలు ఈ భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీ గారిది. చంద్రబాబు నాయుడు బదలాయింపు చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఇవాళ ఆ భూమిని కోర్టు నుంచి మళ్ళీ ప్రభుత్వం ఆదిలో తీసుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. దీన్ని రాద్ధాంతం చేసి రాజకీయ కోణంలో లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పర్యావరణం గురించి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. నేను వారికి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మైహోం రామేశ్వరరావు భూములు కేటాయించినప్పుడు బీజేపీ పార్టీకి పర్యావరణం గుర్తుకు రాలేదా? యూనివర్సిటీ భూములో మైహోం వేగంగా నిర్మించి 100 కోట్లు సంపాదించినప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి అవి యూనివర్సిటీ భూములని, పర్యావరణం దెబ్బతింటుందని గుర్తుకు రాలేదా? నిద్రపోతున్నారా లేక ఇంకేమైనా లోపాయకారిగా జరిగిందా? ఎందుకు మీరు ఆనాడు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కేటీఆర్ మీద ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వద్దకు వెళ్ళి బీజేపీ నేతలు మైహోం వద్ద దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? మైహోం విహంగా కట్టింది కూడా యూనివర్సిటీ భూమిలోనే. సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో నిర్మించారు. 100 ఫీట్ల రోడ్ ఇచ్చినారు. నేను కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి చూసిస్తా ఉన్నా. ఫస్ట్ మీరు మైహోం విహంగా దగ్గరికి వెళ్ళి సర్వేర్స్ తీసుకెళ్ళి ఈ భూమి ఎక్కడ కట్టి, ఈ భవనం ఎక్కడ కట్టారు, ఏ భూమిలో ఉంది, దీనికి రోడ్ ఎట్లా ఇచ్చారు, అప్పుడు మీరెందుకు కళ్ళు మూసుకున్నారు? ఇవన్నీ కూడా స్పష్టత ఇవ్వాలి. బట్ట కాల్చి పైనేస్తానంటే తెలంగాణ ప్రజలు ఓర్చుకోరు. కేటీఆర్ గారు, నీ తతంగం ఫస్ట్ బయటకు రావాలి. నువ్వు చేసినటువంటి తతంగం, మైహోం రామేశ్వరరావుకు నువ్వు చేసినటువంటి లోపాయకారి మద్దతు, తద్వారా హెచ్చు భూములు కబ్జా చేసుకుని భవనాలు నిర్మిస్తే ఆనాడు నువ్వు ఇవాళ ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు? ఇవన్నీ కూడా బయటకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మిగతా డీటెయిల్స్ అన్న మీకు ఇస్తాం. నేను ఇవాళ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ కోణంలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ 10 ఏళ్లలో హైదరాబాద్ చుట్టూన్న భూములు కొన్ని వేల ఎకరాలు కాజేసిన మీరు, మీకు వంతపాడే, మీకు బినామీలుగా ఉన్నటువంటి ఎన్నో కంపెనీలకి భూములు బదలాయించిన మీరు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తును దోచిన మీరు ఇవాళ హెచ్సి భూముల గురించి మాట్లాడే అర్హత లేకు నీకు. నిజాం ప్రభువును మొదలుకొని రాజశేఖర రెడ్డి వరకు, కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాపాడినటువంటి ప్రభుత్వ భూములు, ప్రజల భూముల్ని కాజేసిన ఘనత బీఆర్ఎస్ నాయకులది. కేటీఆర్ చుట్టూనే మంత్రులు, ఎమ్మెల్యేలు బాజాప్తగా భూదందా చేసి భూ బకాసులుగా మారి రాష్ట్ర భూముల్ని, రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని కాజేసినటువంటి వాస్తవాలు ఇలా తెలంగాణ ప్రజలు మర్చిపోలే. హెచ్సిలో ఉన్నటువంటి 434 ఎకరాల భూమి ప్రభుత్వానిది. దాని బదులుగా యూనివర్సిటీకి వేరే భూమి ఇవ్వడం జరిగింది. ఇది తెలిసి కూడా రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజలు, విఘ్నులు తిరస్కరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. గోపన్నపల్లికి ఇచ్చిన భూముల్లో అన్యాక్రాంతమైంది, చాలా కబ్జాల గురైంది. దాంట్లో మైహోం రామేశ్వరరావు బిల్డింగ్ కూడా కబ్జా చేసి కట్టిందే. బాజాప్తా హెచ్సి భూమిలోనే కట్టినారు. ఇవన్నీ బయటకు రావాలి. డెఫినెట్గా మినిస్టర్ల మీటింగ్ జరుగుతూ ఉంది. ఏం తీసుకోవాలో, ఏం చేయాలో చేస్తారు. యూనివర్సిటీ అంటే మా గౌరవము. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ రావటానికి కారణం ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇవాళ ఇవాళ వీలేరు గొప్పగతనం కాదు ఇది. తప్పుడు మాట్లాడుతున్నారు. ఇది లోతుగా అధ్యయనం చేయాలి. ఇందిరాగాంధీ ఇచ్చిన భూముల్లో ఆనాడు ఐజీఎం భరత్కి ఇస్తే దాని నుంచి ఇలా ప్రభుత్వానికి వచ్చిన భూమి, ఆ భూమికి బదులు భూమి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఆనాడు రిజిస్టర్ గారు సంతకం పెట్టి భూ బదలాయింపుకి సంతకాలు చేశాడు వై నరసింహులు రిజిస్ట్రార్ గారు. భూమికి బదులు భూమి వచ్చింది యూనివర్సిటీకి. అది కొంత దాంట్లో కబ్జా అయిందన్న వేరే అంశం. కానీ ఈ భూమికి బదులు మాత్రం యూనివర్సిటీకి వేరే భూమి ప్రభుత్వం ఇచ్చింది. ఆ కాగితాలు కూడా మీకు ఇచ్చినాం. ఇప్పుడు ప్రతిదాన్ని రాజకీయ కోణం చేసి బురదల్లే ప్రయత్నం చేసిన ప్రతిపక్షాలకి ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. ప్రజలు ఇవాళ తెలుసుకోవాల్సింది నిజంగా కూడా హెచ్సి భూములు ప్రభుత్వం లాక్కుంటుందా? లాక్కోవట్లేదే. హెచ్యు నుంచి ప్రభుత్వం తీసుకున్న భూమికి బదులు భూమి ఎప్పుడో ఇవ్వడం జరిగింది. ఇది ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వ భూమే. ఇప్పటివరకు కోర్టు కేసు ఉండడం వల్ల అది ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోలేదు. ఇవాళ కోర్టు కేసు పోయింది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఇవాళ అదే పని చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులో అయిపోయింది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఏదన్నా ఇప్పుడు క్లీన్ ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వం క్లీన్ చేస్తూ ఉంది. ప్రభుత్వానికి స్వాధీనం చేసుకున్న భూమి కదా, కోర్టు ద్వారా వచ్చిన భూమి అది. ఇప్పుడు మనము సెంట్రల్ యూనివర్సిటీ భూమి లాక్కుంటే నేరము. భూమికి బదులు భూమి ఇచ్చిన తర్వాత ఈ బదిలీలో వచ్చిన భూమి మీదనే మనం సాగు చేస్తూ ఉన్నాం. దాంట్లో తప్పేముందని అడుగుతా ఉన్నాను. సరే, రేపటి రోజున మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ విషయానికి ఏ స్పష్టతకు వస్తుందో ఆ తర్వాత విషయం. కానీ ఇవాళ నేను చెప్పే కోణం ఏంటంటే, రాజకీయంగా తప్పులు చేసిన కేటీఆర్, భూములు అమ్ముకున్న కేటీఆర్, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన కేటీఆర్, వారి హయాంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములు వారి బినామీలకి ధరావత్తం చేస్తే అప్పుడు మాట్లాడని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇవాళ ఎట్లా మాట్లాడతారు? దాడి అని ఎట్లా అనుకుంటారు మీరు? ప్రభుత్వ భూమిని ఇప్పుడు ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే తీసుకుంటుంది కదా, యూనివర్సిటీ భూమి కాదు అది. మీరు స్పష్టత తీసుకోవాల్సింది, అది యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు, అది ప్రభుత్వానికి సంబంధించిన భూమినే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇన్ని రోజులు ఎందుకు స్వాధీనం చేసుకోలే? కోర్టులో ఐఎంజీ భరత్ సంస్థకి మనకి కోర్టులో కేసు ఉండింది, ప్రభుత్వానికి సంస్థకి. ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి తద్వారా ఆ భూమిని స్వాధీనం చేసుకుంటా ఉంది. ఇవాళ ఒక ఇంచు భూమి కూడా యూనివర్సిటీది తీసుకోవట్లేదు. అక్కడ స్టూడెంట్స్లో అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు మన భూమి మనం తీసుకోవడానికి ఇంత రాద్ధాంతం చేయాల్సి వస్తుంది. యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఈ విషయం తెలుసు. భూమికి బదులు భూమి ఇచ్చిందనే విషయం కూడా తెలుసు. వారు అదనంగా ఈ భూమి అడుగుతా ఉన్నారు. అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఎస్, ఇప్పుడు హెచ్ భూమి కానీ ఉస్మానియా భూమి కానీ ఒక ఇంచు కూడా అమ్మడం కుదరదు, అమ్మటానికి వీల్లేదు, అమ్మము కూడా. ఇది హెచ్కి సంబంధించిన భూమి కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ఎస్, నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పిసిసి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉంది, సమూలంగా ఏ యూనివర్సిటీకి చెందిన భూమైనా కబ్జా అయితే దాని మీద పునర్ సర్వే చేసి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. అంతే కదా. ఇప్పుడు దొంగతనం చేసి దొంగ దొంగ అని అరుస్తున్నట్టుగా ఉంది ఇది. ఇప్పుడు లెక్కలు తీస్తే బొక్కలు ఇరుగుతాయి. ఎన్ని భూములు వాళ్ళు కబ్జా చేశారో ఒక్కసారి చూడండి. బీఆర్ఎస్ డబుల్ స్టాండర్డ్స్ అండ్ యూఓహెచ్ ల్యాండ్స్ స్టాండ్ ఎక్స్పోజ్డ్. ఇప్పుడు వాళ్ళకో నీతి మాకో నీతి అంటే ఎట్లా? మా దగ్గర స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది. నేను ఇవాళ మీకు పిసిసి ప్రెసిడెంట్గా ఒక క్లారిటీ ఇవాళ సాగు చేస్తున్న అక్కడ బుల్డోజర్తో సాగు చేస్తున్న భూమి ప్రభుత్వ భూమి, యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు. దీని బదులు భూమి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఆ భూమిని కబ్జా చేసింది టీఆర్ఎస్ నాయకులు.
ప్రభుత్వం అమ్ముకొని భూములు అమ్ముకునే స్థాయి ఎందుకు వచ్చింది వాళ్ళ రాష్ట్రంలో? ఎవరి నిర్వాహకం వల్ల వచ్చింది? 600 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేస్తే కదా ఆ పరిస్థితి వచ్చింది. సంక్షేమం నడవాలి, రైతు సంక్షేమం నడవాలి, బీదల సంక్షేమం నడవాలి. నడవలేపు కొన్ని ఇటువంటి చర్యలు ఉంటాయి. దానికి కారణం ఎవరో ఒకసారి మనం అన్వేషించాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఈ సబ్జెక్ట్ పోతే రెండవ సబ్జెక్టు ఇవాళ అన్నిట్లో ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు శిక్షలు ఉంటాయి. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు చూడండి, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కమిషన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి కాబట్టి ఎంక్వైరీ అయిన తర్వాత వాస్తవాలు వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి. కిసాన్ కేతు వారి వల్ల కార్యవర్గ సమావేశం జరిగింది. శుక్లా గారు అఖిల భారత ఉపాధ్యక్షుడు వచ్చినారు. వాళ్ళకు బహుత్తరమైన కార్యక్రమాన్ని ఇవాళ లాంచ్ చేస్తూ ఉన్నారు. ఫార్మర్స్ కమ్యూనిటీ బిల్డింగ్ పేరిట దీంట్లో మీరు స్కాన్ చేస్తే దీన్ని స్కాన్ చేస్తే మీకు మెంబర్షిప్ అయ్యే అవకాశం ఫోటోగ్రాఫర్ దీంట్లో స్కాన్ చేస్తే మీరు ఫార్మింగ్ కమ్యూనిటీలో మెంబర్ అవుతారు. మీరు చేయాల్సిందల్లా ఈ మెంబర్లు అయిన వారు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏ రకంగా పోరాడుతూ ఉంది, ఏ రకంగా ఉద్యమాలు చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం and continue with their action, and they're going to continue until tomorrow. Second is, a case was filed regarding this 400 acres by a civil society organization in the High Court. They demanded that this 400 acres should be declared as a national park. While that case is still in the court, while the court has given a clear direction to the government to present the legal and the ecological matters related to this 400 acres on 7th of April, then how is it that 1 week before that hearing, the government has decided to start acting on that land before giving the answer to the court? These are the 2 points that we want you to talk about. And if the government has thought that they can come and scare the students of the university from continuing their fight for the land, then we are here to tell you that the students will not yield. This land we know belongs to us. We'll fight that separately. We also know that this entire 400 acres is a very crucial space, a crucial green space for the city of Hyderabad. This area acts as a catchment area and feeds 3 lakes in the university. It has thousands, the species of animals and plants and birds combined are thousands in number. And that is the amount of area. The 400 acres, it's bigger than the KBR National Park. KBR National Park is 390 acres. So if they've decided to destroy this land, which after violating so many rules and regulations, then do they think that people will not make noise? Do they think that we will not stand here and fight for our land? We'll continue to fight for our land, and that is what we are here to tell you. And we want you to report this and ask the government the right questions and hold them accountable. Thank you. और कोई बात करना चाहिए? Hello everyone, my name is Nihat Suleiman. I'm currently the General Secretary of the UH Students Union. From the past 2 days, there is no Ugadi in HCU, there is no Eid in HCU. Our land is being taken away, our students are being beaten up by the police, taken away. Yesterday, including me, 50 students were taken into various police stations. मेरे को भी लेकर 50 स्टूडेंट्स को डिटेन किया गया था और रात तक पुलिस स्टेशन में ही हमें डिटेन करके रखा था और उसमें 2 स्टूडेंट्स को अभी तक पुलिस वापस नहीं ले आए हैं. वो भी हम अभी मीटिंग में KTR गारू से बात किया था. और ये कैंपस में एक सर्वेलेंस राज हो रहा है. स्टूडेंट्स का फ़ोन छीनकर वो उसका गैलरी चेक कर रहा है. स्टूडेंट्स का विजिटर्स को अंदर नहीं भेज रहा है. पुलिस मफ्ती में यूनिफॉर्म में सब मिलकर 100 पुलिस डिप्लॉय किए गए हैं कैंपस के अंदर. और हमारा ईस्ट कैंपस है जहाँ 3 स्कूल्स है, उसका बच्चे वो स्टूडेंट्स को भी अपने स्कूल नहीं जाने दे रहे हैं.
एक चेक पोस्ट लाके टीयर गैस लेके पुलिस बैठ रहे हैं। तो इन दिस वे कैंपस को एक पुलिस ने कैंपस को एक टेरराइज कर रहे हैं। तो इसके खिलाफ कल से हम लड़ रहे हैं, स्टूडेंट्स एक साथ होकर लड़ रहे हैं। और आज भी हम देख रहे हैं कि आज सुबह से more and more police vehicles are coming. So this we have to make one thing clear, ये हमारा ज़मीन है, या ये ज़मीन में जितना भी बर्ड्स है, एनिमल्स है, उनका कोई भी कंसर्न नहीं लेकर ये कांग्रेस गवर्नमेंट बुलडोज़र चला के और हमारे कैंपस को लूट रहे हैं। तो I request all the media to take the attention into public society, ये मैसेज पूरा पब्लिक सोसाइटी को पहुंच दीजिए और हमारे लड़ाई में हमारे साथ रहिए। జేబీ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు డిస్కస్ రెండు విషయాలు ప్రధానంగా చెప్తాను. ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఇక్కడ ఐఓఈ ఎమినెన్స్తో ఉన్నది. రీసెంట్గా లాస్ట్ 5 years 1000 కోట్లు యూనివర్సిటీకి వచ్చినాయి యూనివర్సిటీని డెవలప్ చేయడానికి. రాను ఆ యూనివర్సిటీలో ఇప్పుడు ప్రజెంట్ 5500 ఉన్న స్టూడెంట్స్ని 25,000 చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే మాకు తగినంత స్పేస్, బయోడైవర్సిటీ మీద రీసెర్చ్ చేయాలన్నా ల్యాండ్ కావాలి, ఫ్లోరా ఫానా ఆ ల్యాండ్ మాకు ఉండాల్సిందే. ఆ ల్యాండ్, లేక్స్ ఇవాంటి మీద బయాలజికల్ రీసెర్చ్ అక్కడ జరుగుతాయి, లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ జరుగుతాయి. మన పికాక్ లేక్, మన బఫెలో లేక్ రీసెర్చ్ జరిగింది. ఈ రీసెర్చ్ జరుగుతున్నప్పుడు మెజారిటీగా తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు ఎస్సీ ఓబీసీ మైనారిటీ పిల్లలు అక్కడ చదువుతూ ఉంటారు. ఈ టైంలో ఇట్లాంటి డిస్ట్రక్షన్ చేయడం వల్ల మన వాళ్ళకు చాలామంది అక్కడ వచ్చే ప్రవేశం లేకుండా పోతున్నది. నెక్స్ట్ 25,000 చేసే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ నిర్ణయాన్ని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మేము స్టూడెంట్స్ తరఫున కోరుతున్నాం. నా పేరు త్రివేణి, నేను స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ, కరెంట్లీ స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ. నేను ఓన్లీ ఒక 2-3 పాయింట్స్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ హిస్టరీ అంతా చెప్పడం జరిగింది. అయితే నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ హెల్ప్తో నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదవడం జరిగిందనమాట. అక్కడ నాది డిగ్రీ అయిపోయిన తర్వాత జేఎన్యూలోనే మాస్టర్స్ చేయడం జరిగిందనమాట. 5 సంవత్సరాలు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రతి సీజన్లో నా హెల్త్ ఖరాబ్ అయ్యేది. ప్రతి సీజన్ ఈవెన్ ఎన్విరాన్మెంట్ వల్ల మనకి హాలిడేస్ ఇచ్చేదనమాట. ఢిల్లీలో అసలు ఏ రోజు కూడా ప్రశాంతంగా బతకలేమన్నమాట. అట్లాంటి ఢిల్లీ ఎట్లయితే ఇప్పుడు ఢిల్లీ అవుతుందో, ఇప్పుడు ఈ 400 ఎకరాలలో ఏదైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు కాంక్రీట్ జంగిల్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడున్న 400 ఎకరాలు కూడా తీసుకోవడం వల్ల కంప్లీట్గా అక్కడ కూడా బతకలేము. ఆల్రెడీ ఢిల్లీలోనే ఉండలేము అని అనుకొని హెచ్సియూకి వచ్చి చదువుకుంటుంటే ఇప్పుడు హెచ్సియూ ల్యాండ్ని కూడా మొత్తం కంప్లీట్గా గ్రాప్ చేసేసి కంప్లీట్గా 400 acresలో ఉన్న థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ని, స్పీషీస్ని తీసుకుంటే ఇంకా మనం చదువుకోవడానికి ఏం లేదు మాకు. తర్వాత ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ అనుకుంటే కంప్లీట్గా ఇవన్నీ గవర్నమెంట్స్ వాళ్ళు కడుతున్నారు. ఇవి ఎంత డెవలప్మెంట్ చేసి కట్టినా కూడా ఫ్యూచర్లో గవర్నమెంట్స్ ఉండడం, మనం ఉండం. ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా ఫ్లడ్స్ వచ్చినాయి అంటే మాత్రం దాన్ని కంట్రోల్ చేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపాసిబుల్ అయిపోతుంది. అట్లనే ఇప్పుడు 400 acresలో ట్రీస్ని, ఇది కార్బన్ సింక్, ట్రీస్ ఉంటే మనం ఏదైనా ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు 400 acresలో ఉన్న అంత తీసేసుకుంటే సిటీ కూడా ఉండదు. ఫ్యూచర్లో మనం డెవలప్మెంట్ అని ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది ఉండదు, మనము ఉండం అన్నమాట. సో అది మనం ఈవెన్ లీగల్గా మీరు ఏదైతే చెప్తున్నారో అది పక్కన పెట్టి అట్లీస్ట్ ఏమంటారు పికాక్స్ తర్వాత డీర్స్ యొక్క ఆర్తనాదాలైనా విని మీరు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఆపేసేయాలని మేము ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఏదైతే ల్యాండ్ ఉందో అదంతా యూనివర్సిటీ పేరు మీద రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఎవరైతే మనం ఇందాక మాకు కేటీఆర్ గారు చెప్పారనమాట, అంటే ఎట్లా ప్రొసీడ్ కావాలనేది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ గారు చెప్పినట్లుగా హస్దియా ఫారెస్ట్ ముంబై అది దాంతోపాటుగా అప్పుడు అంటే యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హెచ్సియూ స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మేము పక్కకు వచ్చి నిలబడతామని. ఇది నెల నుంచి జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అండ్ ఆల్సో లైక్ సెంట్రల్లో
ఏమంటారు అంబానీలకి అదానాలకి దేశం అమ్ముడుపోతుంది అని చెప్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది కూడా అదే కదా, కార్పొరేట్స్కి అమ్మడం, తర్వాత సిటీ అంతా ఎంటైర్ కాంక్రీట్ జంగిల్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తారు, మీరే కాంట్రాడిక్ట్ చేసుకుంటారు. ఇది అంటే ఇది ఎలాంటి ధోరణి అనేది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఫస్ట్ థింగ్ మీరు చెప్తున్నారు అక్కడ గుంట నక్కలు ఉన్నాయి, సరే ఏ నక్కలు ఉన్నాయి ఫస్ట్ అయితే మీరు అక్కడికి రండి కదా, వచ్చి చూడండి ఆ నక్కలు లేకపోతే పికాక్స్ ఏయో ఒకటి అరుస్తాయి కదా, అప్పుడు తెలుస్తుంది కదా అక్కడ ఫ్లోరా ఉందా ఫానా ఉందా లేకపోతే ఇంకా బయోడైవర్సిటీ ఏదో ఉందని. అక్కడ కూర్చొని ఆడేం లేదని చెప్తే మీకు తెలియదు, అక్కడికి రండి చూడండి, అప్పుడు మేక్ ద స్టేట్మెంట్స్ రైట్. అక్కడికి వచ్చి చూసిన తర్వాత చెప్పండి. సో మా స్టూడెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము డిమాండ్ చేసేది ఫస్ట్ అది ఆపేసి ఫస్ట్ టేక్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ ఫస్ట్ రాదర్ దెన్ ఆల్ దీస్ లీగల్ ఆస్పెక్ట్స్, బికాజ్ ఎన్విరాన్మెంట్ ఈస్ ఫస్ట్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హైదరాబాద్, ప్రపంచం అంతా గ్లోబల్ వార్మింగ్ అని తర్వాత అన్నీ జరుగుతూ ఉన్నాయి, సునామీలు కానీ అన్నీ వస్తున్నాయి. అవన్నీ కన్సిడర్ చేసుకొని మన హైదరాబాద్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఆస్పెక్ట్ మనకు ఉండాలి, అంతేగాని ఏదో డెవలప్మెంట్ చేస్తాం అది ఇదని కాదు. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్ కూడా మనం చూడాలి. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ. హలో 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 అండి, నేను సందీప్ మాట్లాడుతున్నా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎక్స్ స్టూడెంట్ యూనియన్ మెంబర్ నేను. సో ఈరోజు మనం అంటే ఈ ఇన్సిడెంట్తోనే మనకు అర్థం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హిపోక్రసీ అర్థం కావాలి మనకు. రాహుల్ గాంధీ గారు అంటే మన ప్రధానమైన అంటే ఇటు గవర్నమెంట్ చెప్పే ఒక యూనివర్సిటీకి అంత భూమి ఎందుకు అని ఒక ప్రధానమైన క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కానీ వీళ్ళందరూ కానీ. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు చదువుకున్న క్యాంబ్రిడ్జ్ 3000 ఎకరాలలో ఉంది, ఆయన డిస్కంటిన్యూ చేసిన హార్వర్డ్ కూడా 2000 ఎకరాలలో ఉంది. సో అంటే అట్లనే రీసెంట్గా ధారావి ప్రాజెక్టులు అంటే ఎలక్షన్స్ ముందు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ గారు విజిట్ చేసుకుంటూ ఒక మాట చెప్తారనమాట, నేను క్రానిక్ క్యాపిటలిజము సోషల్ జస్టిస్ రెండు ఎంచుకోమంటే నేను సోషల్ జస్టిస్ వైపు నిలబడతా, ఈ అదాని అంబానీ అని బడా పారిశ్రామికవేత్తల దిక్కు నిలబడను, ఆ కార్పొరేట్ వ్యక్తుల వైపు నిలబడనని చెప్తూ ఉంటారు. రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్యూ లాంటి యూనివర్సిటీలు మాకు ధారావి లాంటివి తెలంగాణ నుంచి ఫస్ట్ జనరేషన్ అంటే వచ్చిన బడుగు బలైన వర్గాల విద్యార్థులకు అది హెచ్యూ లాంటి ఒక ధారావి లాంటి అక్కడ మేము ఇంక్యుబేట్ అయ్యి ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. ఇంకో సీరియస్ విషయం మనం అబ్జర్వ్ చేసుకుంటే అంటే ఇంకొక ప్రశ్న మనం లేవనెత్తుకోవాల్సింది తెలంగాణ సమాజంలో ముఖ్యంగా అంటే తెలంగాణ సివిల్ సొసైటీ ఓన్లీ బీఆర్ఎస్ రెజీమ్ ఉంటేనే పనిచేస్తుందా? సివిల్ సొసైటీ అనేది ఒక సెలెక్టివ్గానే ఉంటుందా? ఎక్కడ పోయినారు ఇప్పుడు ఈ మేధావులు వర్గం అంతా? యూనివర్సిటీ ల్యాండ్ పోతుంటే ఎక్కడ పోయినారు? ఓన్లీ 10 years ఆఫ్ టైంలోనే ఓన్లీ బీఆర్ఎస్ రెజీమ్లో మాత్రమే సివిల్ సొసైటీ ఉంటుంది తెలంగాణలో. ఈ ప్రశ్నను చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ నాలుగో అంశం ఏంటంటే మన ప్రభుత్వం చెప్తుంది మేము 16 గంటలు 18 గంటలు పనిచేస్తున్నాం అని. మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రభుత్వం 24 గంటలు ఓన్లీ ఆదివారం శనివారం పనిచేస్తుంది, ఎందుకంటే అక్కడ కోర్టులు ఉండవు కాబట్టి. మీరు చూసిన జీవో 29 కేసు అయినా, మీరు చూసిన బుల్డోజర్ హైడ్రా అయినా, ఇప్పుడు హెచ్యూ జరుగుతున్న బుల్డోజర్ రాజ్ అయినా, మీరు ఎప్పుడు చూసినా కానీ మన ప్రభుత్వం 24 hours మాత్రం శని ఆదివారాల్లో మాత్రం పనిచేస్తుంది. సో ఇంకొక అంశం నేను ప్రధానంగా మీకు చెప్పాల్సిన అంశం ఏంటంటే యూనివర్సిటీస్కి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అంటే యూనివర్సిటీస్కి టార్గెట్ ఉంటుంది, అంటే ఒక 200 సంవత్సరాల ఫ్యూచర్కి యూనివర్సిటీస్ ఎన్విజన్ చేస్తూ ఉంటాయి. సో అట్లాంటి యూనివర్సిటీస్ని చంపేయడం అంటే ఇండైరెక్ట్గా కార్పొరేటైజ్ ఎడ్యుకేషన్ చేయడమే. ఇది అంటే వీళ్ళు మాట్లాడుతున్న సోషల్ జస్టిస్, వీళ్ళు మాట్లాడుతున్న రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా పోవడమే. సో ఇంకో చాలా బాధాకరమైన అంశం ఏంటంటే మా అలుమ్ని ఇదే ప్రభుత్వంలో ఉన్నారు, ఇదే ప్రభుత్వం శాసనసభ్యులుగా ఉన్నారు, ఇదే ప్రభుత్వం మంత్రులుగా ఉన్నారు. మరి వాళ్ళు యూనివర్సిటీ మీద చూసి ప్రేమ ఎందుకు వస్తుందో నాకు అర్థమవుతుంది. అట్లాంటి యూనివర్సిటీ మీలాంటి వాళ్ళని మంత్రులుగా షేప్ చేసి బయటకు వదిలిపెట్టిందంటే నెక్స్ట్ తరాల వాళ్ళని ఇంకా పెద్దగా వదిలిపెడుతుంది కదా. సో ఈ విషయం మీరు ఖచ్చితంగా సో ఇప్పుడు మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మా 400 acres ఆఫ్ యూనివర్సిటీ ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఆ ల్యాండ్ని గ్రీన్ జోన్గా ప్రకటించి ఆ ప్రభుత్వం కూడా దాన్ని 80% దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. యాజ్ ఆఫ్ నో మమ్మల్ని అంటే మాతో పాటు ప్రశ్నించిన విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు పోలీస్ కస్టడీలో రిమాండ్లో ఉన్నారో వాళ్ళని తక్షణమే విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరంకుశమైన వైఖరిని మాత్రం ఖచ్చితంగా వెనుకకు పోవాలి, లేకుంటే అది కోర్టులు ఖచ్చితంగా దీనికి జవాబు చెప్తాయి. విద్యార్థులు కూడా దాన్ని కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. స్టూడెంట్స్ యూనిటీ, స్టూడెంట్స్ యూనిటీ. నమస్కారం అందరికీ, నా పేరు శరణ్య.
నేను మొదటిగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను నిన్న అయినా కొట్లాట ఏదైతుందో నేను అప్పుడు క్యాంపస్లో లేను. ఆ వీడియోస్ నేను ఎప్పుడైతే మా ఇంట్లో ఉండి చూస్తున్నానో నాకు ఎలా అనిపించిందంటే యూనివర్సిటీ మేము ఈ పక్షులు ఏవైతున్నాయో పక్షులు జంతువులు అవన్నీ మాదే ఒక పార్ట్ అన్నట్టు మేము అనుకుండే. కానీ యూనివర్సిటీ ఇదంతా తీసేస్తున్నప్పుడు ఆ బుల్డోజర్స్ వచ్చినప్పుడు అరే మాకు ల్యాండ్ పోతుంది అన్నది ఒక సైడ్, ఇంకో సైడ్ అరే మనతోనున్న ఇవి మన పార్ట్ ఇప్పుడు అవన్నీ ఎట్ట వెళ్ళిపోతాయి అన్న ఒక క్వశ్చన్ రేజ్ అయింది. అప్పుడు నాకు ఆ వీడియో ఎప్పుడైతే పికాక్స్ గురించి మార్నింగ్ సౌండ్ అది ఎప్పుడైతే మార్నింగ్ నైట్ ఇది అయిందంతా ఆ వీడియో నేను మార్నింగ్ చూసిన అప్పుడు అనిపించింది అరే అవి ఇంతగానం ఏడుస్తున్నాయి మనకి ఇంత మనసు కూడా లేకుండా పోతుంది అన్నట్టు. ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు వచ్చి నిన్న జరిగిన సిచ్యువేషన్లో ఆడపిల్లల్ని కానీ బాయ్స్ని కూడా ఇష్టం వచ్చినట్టు ఇట్లా పశువులను మనం చంపడానికి వేసినప్పుడు ఇట్లా నూకుతామా అట్లా నూకినట్టు నూకుతున్నారు అంటే వాళ్ళకి దెబ్బ తాకుతుందా ఏమవుతుంది అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని పోలీస్ వాళ్ళకు కూడా అసలు ఏం లేదు. అండ్ సేమ్ ఇట్లానే ఫస్ట్ పార్టీస్ అన్ని పక్కకు పెట్టి చూస్తే ల్యాండ్ పార్టీస్ ఇవన్నీ పోతున్నాయి మన మానవత్వం ఎట్టుపోతుంది మనం ఏమవుతున్నాం అసలు ఇంత అవుతుంది ఏదన్నా అసలు పిల్లలకు కూడా పిల్లలు కాదు పెద్దలకు కూడా ఇంత అవుతుంది వాళ్ళు కొట్లాడుతున్నారు మనం ముందుకు వచ్చి ఒకటి ఫార్వర్డ్ ఇద్దామన్నట్టు ఏం లేదు. ఎట్లా అంటే వాళ్ళు కొట్లాడుతున్నారు కదా చూద్దాం ఏమవుతుందో.